మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. వర్గీకరణ కోసం అనేక దశాబ్దాలుగా అలుపెరగకుండా పోరాడిన యోధుడు, తర్వాత ఇటీవలి కాలంలోనే పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ ఆయన స్వస్థలానికి వరంగల్ ప్రాంతానికి వచ్చాడు. వరంగల్ జిల్లాలోని న్యూ షాయింపేట ప్రాంతానికి చెందిన మందకృష్ణ ఇటీవల కాలంలోనే పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు. తర్వాత అణగారిన వర్గాల కోసం గత దశాబ్దాలుగా అనేక విధాలుగా పోరాడాడు. ఈరోజు మందకృష్ణ దాదాపు సాయంత్రం 5 గంటలకు ఏపీ ఎక్స్ప్రెస్ ద్వారా తన కుటుంబంతో రావాల్సి ఉండే దాదాపు 2 గంటల ఆలస్యమైనప్పటికీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లానే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో వచ్చారు. మనం అప్పటి నుంచి కూడా విజువల్ చూస్తున్నాం. వేల సంఖ్యలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కావచ్చు ఆయన ఘన స్వాగతం పలికారు. వేల సంఖ్యలో స్వాగతం పలికిన కేవలం పూల వర్షం కురిపిస్తూ ఓపెన్ టాప్ జిమ్ మీద మందకృష్ణను ఇతర కొంతమంది నాయకులను కూడా ఊరేగింపుగా ఎక్కడైతే బహిరంగ సభ జరగనుందో కాకతీయ కళాక్షేత్రం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. బాణసంచ కావచ్చు, డప్పు మూతలు కావచ్చు, డప్పు వాయిద్యాల మధ్య ఆయన ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, తర్వాత వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, పలువురు నాయకులు కూడా ఆయనకు స్వాగతం చెప్పిన వారు ఉన్నారు. వరంగల్లోని ఎర్రబెల్లి ప్రదీపరావు బీజేపీ నాయకుడు కావచ్చు, సంగమరెడ్డి పృథ్వీరాజు కావచ్చు, తెలంగాణ విఠల్ కావచ్చు, చాలామంది నాయకులు, వివిధ సంఘాలకు చెందిన వ్యక్తులు కూడా ఆయన ఘన స్వాగతం పలికిన ఉన్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో కృతజ్ఞతలు చెప్పారు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరిగితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎప్పుడైతే ప్రధానమంత్రి జోక్యం చేసుకున్నాడో ప్రధానమంత్రి వల్లనే ఈ ఎస్సీ వర్గీకరణ జరిగిందని ఆయనకు ధన్యవాదాలు తెలపడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రస్తావిస్తూ కొన్ని నోటిఫికేషన్లు విడుదల కావడం తనకు అసంతృప్తి కలిగిస్తుందని, అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానని, కొద్ది రోజుల్లోనే మిగతా సమస్య కూడా పరిష్కారం అవుతుందని, భారతదేశంలో దాదాపు తెలంగాణతో కొంత ప్రాంతం, తర్వాత చాలా ప్రాంతాలలో కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే నిబంధనలు అమలు పరుస్తున్నారని, మిగతా రాష్ట్రాల్లో కూడా త్వరలోనే సానుకూలత జరుగుతుందని మందకృష్ణ ఈ సందర్భంగా వేల మంది ప్రజలను ఉద్దేశించి, కార్యకర్తలను ఉద్దేశించి తెలియజేయడం జరిగింది. పోరాటానికి ఏ లక్ష్యం కోసమైతే పోరాటం మొదలైందో సంవత్సరమే 30 ఆ పోరాటం అందుబాటులోకి వచ్చినాయి. 30 ఏళ్ల పోరాటానికి ఫలాలు దక్కింది ఈ సంవత్సరమే. అదే సమయంలో పోరాటం చేస్తే ఫలాలే కాకుండా పోరాటం చేసిన ఆ జాతికి, ఆ సమూహానికి ఎవరికైనా గుర్తింపు, గౌరవం దత్తది అనడానికి సాక్ష్యం ఇక్కడ మనకు పద్మశ్రీ అనేది ఒక ఉద్యమం పేరుతో రావడమే అదే సాక్ష్యం. అంటే ఈ ఫలాలు దక్కిన సంవత్సరం, గౌరవాన్ని దక్కించుకున్న సంవత్సరం 2025.
ఇందులో ఈ 30 ఏళ్ల పోరాటంలో చివరి ఘట్టంగా జరిగిన గొప్ప ప్రయత్నమే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వరూప మహాసభకు 2023లో నవంబర్ 11 రావడం, ఆ తర్వాత జరిగిన తన హామీని నిలబెట్టుకునే దిశగా ముందుకు సాగడం వల్ల వచ్చిన తీర్పు మనందరికీ తెలుసు. ఆ తీర్పు వచ్చిన తర్వాత ఈ సంవత్సరం మనకు ఫలాలు అందినాయి. అంటే 30 ఏళ్ల పోరాటంలో ఎంతో మంది మనకు అండదండలు అందించిన మాట ఎంత వాస్తవమో, గౌరవ చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలుకుంటే, అదే సమయంలో పెద్దలు వెంకయ్య నాయుడు గారి నుంచి మొదలుకుంటే, మన కిషన్ రెడ్డి నుంచి మొదలుకుంటే ఖచ్చితంగా అన్ని పార్టీల పెద్దల సహకారం కూడా మనకు ఉన్నది. వారందరికీ మనం ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ అత్యంత కీలక దశలో మనల్ని గెలిపించింది మాత్రం గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు అనే విషయం మనందరికీ తెలుసు. ఎక్కడ మనం సహకారం పొందామో వాళ్ళ పట్ల మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలనే ఒక నిజాయితీ కమిట్మెంట్ అవసరం ఉన్నది. అదే సమయంలో వర్గీకరణ ఫలాలు అందించడానికి ఏ సుప్రీంకోర్టు తీర్పు అయితే కారణమో, ఆ సుప్రీంకోర్టు తీర్పు రావడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ ఎంత కారణమో, అందుకు హామీ ఇచ్చిన గౌరవ మోడీ గారు మాత్రమే దీని మీద చొరవ తీసుకొని ముందుకు నడిపించారు. అదే సమయంలో పోరాటం నిజాయితీగా చేస్తే, కమిట్మెంట్గా చేస్తే ఆ లక్ష్యం నెరవేరడమే కాదు, ఆ లక్ష్యం కోసం పోరాటం చేసిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, నాయకురానికి ఒక గుర్తింపు ఉంటది అనడం సాక్ష్యమే కేంద్ర ప్రభుత్వం మనకు పద్మశ్రీ అనేది మనందరికీ తెలుసు. కేంద్రం మనల్ని ఆదుకున్నది వర్గీకరణ ద్వారా, మనకు గుర్తించింది పద్మశ్రీ ద్వారా, గౌరవించింది పద్మశ్రీ ద్వారా. ఈ రెండు ఒక కీలక దశలో మనకు వచ్చిందంటే గౌరవ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అండదండలో, బీజేపీ పెద్దల అండదండలతో ఈ రెండు మనకు వచ్చిన విషయం మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. అయితే ఇందులో మన త్యాగాలు లేవా? నిజమే. దాదాపు 30 ఏళ్ల పోరాటంలో మన బిడ్డల ప్రాణ త్యాగాలు మన కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. వేలాది మంది కార్యకర్తలు ఆయా సందర్భంలో యుద్ధ భూమిలో నిలబడి లాఠీ దెబ్బలు తిని, తలలు పగలగొట్టుకొని, చేతులు ఇరిగి, కాళ్ళు ఇరిగి, నడుములు ఇరిగి బాధలు పడ్డ కార్యకర్తల శ్రమ, వాళ్ళ కమిట్మెంట్ గుర్తుకొస్తున్నది. 30 ఏళ్ల పోరాటంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జాతి ఈ స్వతంత్రం అనంతరం ఏ జాతి చేసినంత ఒక సురక్షితం మాదిగ జాతి చేసినట్టుగా కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. దాంతోపాటు ఏ జాతికి రాని మద్దతు, ఏ కులానికి రానికి మద్దతు సమాజం నుంచి రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా 30 ఏళ్ల పాటు మాదిగ జాతికి అండగా నిలబడ్డది ఈ తెలుగు సమాజం, దక్షిణాది సమాజం అనే విషయం కూడా మీరు తీసుకుంటున్నాను నేను. వాళ్ళ పట్ల కూడా మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ గెలుపు మన త్యాగాల ఫలితమే, ఈ గౌరవం మన త్యాగాల ఫలితమే, ఈ శ్రమ, ఈ కమిట్మెంట్, ఈ విజయం దక్కడానికి కారణమే. అదే సమయంలో ఈ గౌరవం దక్కడానికి కారణమే. అట్లనే జాతి బిడ్డలుగా మనం ఈ లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం కారణమో, అట్లనే ఈ జాతి బిడ్డలు చేసిన పోరాటానికి సమాజంలో ఉండబడే అన్ని వర్గాలు అందించిన ఆశీస్సులు, సహకారమే అత్యధికమనేసి కూడా మనం మర్చిపోద్దని సవినం కోరుకుంటూ, ఏది ఏమైనా భవిష్యత్తు కార్యాచరణ మనం రూపొందుకునే సమయం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు వర్గీకరణ విషయంలో మనం సాధించి ఫలాలు అనుభవిస్తున్న సమయం, ఇదే సమయంలో గౌరవం దక్కిన సమయం. ఇది వ్యక్తిగా నా పేరుతో ఈ గౌరవం దక్కినా కూడా ఇది నా జాతి బిడ్డలది, ఉద్యమకారులది, నా జాతి బిడ్డలది, శ్రమించిన కార్యకర్తలది, త్యాగాలకు సంబంధించిన బిడ్డలది, జాతి యావత్తుది, సమాజంలో ఉండబడి అన్ని వర్గాల అండదండలతో వచ్చింది. కాబట్టి సమాజానికే ఈ గౌరవం వచ్చిందట్టుగా నేను భావించుకుంటూ, రోజుల్లో జరగాల్సిన విషయాల మీద, అదే సమయంలో ఇప్పుడు జరిగిన విషయాలన్నిటి మీద సమీక్షించుకోవడానికి మనం సమావేశం జరుపుతున్నాం కనుక దయచేసి అక్కడికి రావాల్సింది చేస్తూ, అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వర్గీకరణ అమలు జరుగుతుంది, ఇంకా తమిళనాడులో కూడా అమలు జరుగుతున్నది. అదే సమయంలో మనకు కర్ణాటకలో అమలు జరగడానికి రంగం సిద్ధమవుతున్నది. మహారాష్ట్రలో కూడా ప్రక్రియ కొనసాగుతుంది. పంజాబ్, హర్యానాలో ప్రక్రియ వర్గీకరణ అమలు జరుగుతుంది. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో వర్గీకరణ డిమాండ్ ముందుకు సాగుతున్నది. ఈ సమయంలో తెలంగాణలో కూడా కొంత మనకు అసంతృప్తి, ఆవేదన ఉన్నప్పటికీ ఉన్నది ఎంతో కొంత ఇంకా మన పర్సెంటేజ్ తగ్గింది అని చెప్పి, అదే సమయంలో ఉద్యోగ నోటిఫికేషన్లకు భర్తీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి చేయకపోవడం అనేది జరిగింది అన్నప్పటికీ, కొన్ని విషయాల్లో కొంత మేరకు మనకు అసంతృప్తి ఉన్నప్పటికీ, ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు కూడా మనకు వర్గీకరణ చేసిండు కాబట్టి ఆయన కూడా నేను చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి మనకు మొదటి నుంచి అండగా ఉన్నాడు కాబట్టి ఆయనకు, అదే సమయంలో ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ,
మనకు అండగా నిలబడ్డ కిషన్ రెడ్డి అన్నకు, అంతకు అండగా నిలబడ్డ మన పెద్దలు వెంకయ్య నాయుడు గారికి, అదే సమయంలో దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, పెద్దలందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ మనం ప్రయాణం త్వరగా జరగాలి.